తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తొలి ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంది? దానాలు ఏం చేయాలి? ఎలాగ తొలి ఏకాదశి వ్రతం చేసుకోవాలి? తొలి ఏకాదశి విశిష్టత అన్నీ ఒకే వీడియోలో తెలుసుకుందామండి. తొలి ఏకాదశి జూలై 17వ తేదీన బుధవారం వస్తుంది మనకి ఈసారి. మనకి ఏకాదశి తిథి ప్రారంభం ఎప్పుడు అంటే జూలై 16 రాత్రి 8:33 స్టార్ట్ అవుతుంది మనకి. జూలై 17 9:02 వరకు ఉంటుందన్నమాట. అది కూడా రాత్రి దాకా ఉంటుంది. అందుకని మనము ఏకాదశిని జూలై 17 మాత్రము ఏకాదశి పండగ జరుపుకుంటాము. మన సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యత అయితే ఉందండి. దీన్నే మనము శయన ఏకాదశి లేదా హరివాసరం అని లేదా పేలాల పండగ అని పిలుస్తూ ఉంటాం. మనము ఆషాఢంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు కూడా ప్రజలందరూ కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని అయితే జరుపుకుంటూ ఉంటాము. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో శుద్ధ ఏకాదశిని మనము తొలి ఏకాదశిగా పిలుస్తామన్నమాట. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ నెల, నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి నిద్రలేస్తారు. చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడే మనము మొదలు పెడతాము. దీనిని దేవశయన ఏకాదశి లేదా హరిశయన ఏకాదశి అని కూడా అంటాము. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట అన్నమాట. విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెప్తారు. అంతేకాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు మనకి కనిపిస్తారు. నిజంగానే విష్ణుమూర్తి నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకుగా ఉండే వ్యక్తిని మనము ఆ భగవంతుడిగా భావిస్తాము. అలాంటి పరిస్థితిలో ఎప్పుడు మెలకుగా ఉండే భగవంతుడు అంతకాలం ఎలా నిద్రపోతాడు అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం. ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టారన్నమాట. ఆ రోజు నుంచి ఒంటిపూట భోజనం, జాగరణ వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం మన ఋషులు ఏర్పాటు చేసినవి. నిశ్చితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పుకి అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని సంకేతంగా చెప్పవచ్చు. ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాకాలం ముగిసిన తర్వాత శరద్ ఋతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాస దీక్ష స్వీకరించే 4 మాసాలు ఋతువులు మారే మాసాలు అన్నమాట. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతాయి. అన్ని కూరగాయలు, పండ్లలో బ్యాక్టీరియాలు, కీటకాలు పెరగటం కూడా చూస్తూ ఉంటాం. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తూ ఉంటాము. ఈ కారణంగా ఈ 4 మాసాల్లో శుభకార్యాలు చేయవద్దని, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంశమ్యం పాటించేందుకు ఈ వ్రతాన్ని నియమాలు మన వాళ్ళు ఏర్పాటు చేశారు. అసలు ఏకాదశిది ఎలా వచ్చింది అంటే తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండటం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠ ధామానికి పరుగులు తీయటంతో భగవాన్ శరీరం నుండి ఉద్భవించిన సత్వశక్తి దానవుల దాష్టికాన్ని కట్టడి చేసింది. యోగ నిద్ర నుండి మేలుకొన్న పరంధాముడు ఆ శక్తిని ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆమె మనస్ఫూర్తికి సకాలంలో సహకరించినందుకు శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందంట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నుండి ఏమీ భోజనం చేయకుండా ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయటం చాలా మంచిది. అలాగే ఈ వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై పనుకోకూడదు. మానవ జాతికి ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు
సమస్త వెదల నుండి విముక్తి పొందుతారని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. ఏకాదశి రోజున పిండి దీపం పెట్టాలి. ఈ రోజు పేలాలు పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండేవారి నియమాలు యథావిధి. కొన్ని ప్రాంతాల్లో ఏకాదశిని ఒక పెద్ద పండగలాగా కూడా జరుపుకుంటారు. ఏకాదశి రోజున విష్ణువుని పూజించి అలా ప్రతి నెల వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అంతేకాదు, అనాదిగా సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీ విష్ణువు సాంగత్యం పొందినట్లు కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అంబరీషుడు, మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి సత్యసంతుడు మాందాత మన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగీరసుడి సూచనపై సైనిక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడు. ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందారని చెప్తారు. అలాగే ఈ మాసంలోనే మనకి బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు కూడా ఇప్పుడే చేస్తారు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చెయ్యకపోయినా దానం మాత్రం చేయాల్సిందే. బట్టలు, బియ్యం, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా మీకు తోచిన దానం చేయండి. ఎందుకంటే తొలి ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం కూడా వస్తుంది. మనము ఏది దానం చేసినా కానీ 1000 రెట్లు ఫలితం అయితే ఉంటుంది. గోవుకు మాత్రం ఏదైనా ఆహారం పెడితే 1000 రెట్ల పుణ్యం అయితే మనకి వస్తూ ఉంటుంది. కంపల్సరీగా ఈరోజు విష్ణుమూర్తికి ఆ తులసి దళాలు అనేది సమర్పించాలి మనం. వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.